అంటే స్టార్టింగ్ హైడ్రా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేసిండంటే హైడ్రా అనేది ఒక స్కామ్, ఇష్టం ఉన్నట్టుగా పేదల ఇల్లులు అందరినీ కూలగొట్టుకుంటూ పోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో అధికారులను వీళ్ళందరూ మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్లాట్లు చేసుకొని అవన్నీ తెలియని వాళ్ళకి అమ్మిండ్రు. కొంతమందికి ఏంటంటే అవి FTL ల్యాండ్స్ లేదా కబ్జా చేసిన జాగాలు అని తెలిసి కూడా కొన్నారు. ఎందుకంటే ఎవరు వస్తారులే ఇక్కడికని అనుకున్నారు. హైడ్రా వచ్చినాక వాళ్ళు అనుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ తలకిందులు అయినాయి. సో ఇది ముచ్చట. హైడ్రా ఎందుకు అంటే అని అదే అంటున్నాం, మొన్న నేను అక్కడ పోయినప్పుడు కూడా చాలా మంది బాధితులు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది సొసైటీస్ కానివ్వండి, కాలనీస్కి సంబంధించిన ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. వచ్చి ఏం చెప్తున్నారు, వర్షాలు పడినప్పుడు మా ఏరియాలో ఇవన్నీ నిండిపోతున్నాయి, ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, అవుట్ఫ్లో అనేది కరెక్ట్గా లేదు, వాటర్ అనేది కూడా అక్కడ స్టోర్ అయిపోయి మస్కిటోస్ కానివ్వండి, ఈగలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఏరియా అంతా కూడా స్మెల్ వస్తుంది, దీనికి ఒక పరిష్కారం కావాలి, అక్కడ పక్కన ఉన్న చెరువులకు పోయేటట్టుగా ఈజీగా కావాలని చెప్పి చాలా మంది బాధితులు వస్తూ ఉన్నారు. అగో హైడ్రా ఎందుకు అంటే ఇందుకు ఫ్యూచర్లో ఇప్పుడు సిటీ అనేది డెవలప్ అయిపోతుంది, మంచిగా ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఒక ప్రాపర్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దానికి తగినట్టు కూడా ఇవన్నీ ఉండాలి కదా.